శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు అర్ధరేట బ్రహ్మగోపాల్ విలాగ్స్ ఛానల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుని మీ ముందుకు తీసుకొస్తున్నా. గతంలో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చెప్పారు. ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటే ఎలా ఉంటాయంటే మన నిత్య జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి కమ్ హియర్ అన్న, ఈ కమ్ హియర్ అన్న ఇక్కడ రమ్మని, దీనికి వ్యతిరేకం నాట్ పెడితే డోంట్ కమ్ హియర్. అంటే ఒక ఇంపరేటివ్ సెంటెన్స్కి డోంట్ పెడితే నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. గత వీడియోలో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి కొన్ని ఉదాహరణలు చెప్పున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు క్వశ్చన్స్కి సంబంధించి ఇంపరేటివ్ సెంటెన్స్ తర్వాత క్వశ్చన్స్కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్, ఇప్పుడు డూ యూ డ్రింక్ కాఫీ. ఇప్పుడు క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్లో డూ యూ డ్రింక్ కాఫీ. డ్రింక్ కాఫీ అంటే నువ్వు కాఫీ తాగావా అంటే దీంట్లో ఏముందంటే డైరెక్ట్ క్వశ్చన్లో సబ్జెక్ట్ ముందు తప్పనిసరిగా ఏదో ఒక యాక్సిలరీ వెర్బ్ వస్తుంది. సబ్జెక్టుకి ముందు యాక్సిలరీ వెర్బ్ అనేది ఒకటి వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్లో యాక్సిలరీ వెర్బ్ కానీ వస్తే అది డైరెక్ట్ క్వశ్చను. అంటే సబ్జెక్టుకి ముందు ఏదైతే యాక్సిలరీ వెర్బ్ వస్తే అది డైరెక్ట్ క్వశ్చను. అదేవిధంగా యాక్సిలరీ వెర్బ్తో పాటు వాటు, వెన్ను, వేరు, హూ, హౌ, హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ, హౌ ఫార్, హూ, హూజ్, విచ్ అనేటువంటి క్వశ్చన్ పోస్టులో ఏదో ఒకటి రావచ్చు. అదేవిధంగా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ ఈ మోడల్లో ఉంటాయి. అదేవిధంగా ఎకో క్వశ్చన్స్. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్, తర్వాత ఎకో క్వశ్చన్స్. ఈ ఎకో క్వశ్చన్స్ అనేవి ప్రశ్నించవలసినప్పుడు ప్రతిసారి మనము సబ్జెక్టు ముందు యాక్సిలరీ వెర్బ్ను ఉంచవలసిన పని లేదు. యాక్సిలరీ వెర్బ్ను ఉంచడానికి పని లేనటువంటిది ఎకో క్వశ్చన్స్. యాక్సిలరీ వెర్బ్ను క్వశ్చన్ చేయడానికి యాక్సిలరీ వెర్బ్ను కానీ పెడితే అది డైరెక్ట్ క్వశ్చను. యాక్సిలరీ వెర్బ్ను పెట్టడం అవసరం లేనిది ఎకో క్వశ్చన్స్. ఈ ఎకో క్వశ్చన్స్లో ఉదాహరణకి వీఆర్ గోయింగ్ టు కాశీ. వీఆర్ గోయింగ్ టు కాశీ. వీఆర్ గోయింగ్ టు కాశీ. మేము కాశీకి వెళ్తున్నాము. అదేవిధంగా యు ఆర్ గెటింగ్ మ్యారీడ్. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా. యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా. ఈ విధంగా ఎకో వెర్బ్స్. తర్వాత 3 వచ్చేసి ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఎకో క్వశ్చను, డైరెక్ట్ క్వశ్చను. 3 వచ్చేసి ఇండైరెక్ట్ క్వశ్చన్.
ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చను రకానికి చెందినది అయినప్పటికీ దే అనే సబ్జెక్టు ముందు విల్ అనే యాక్సిలరీ వర్బు, దాని ముందు వెన్ అనే క్వశ్చన్ వర్బు ఉన్నవి. కానీ ఈ ప్రశ్న ముందు ఐ వాంట్ టు నో లేక టెల్ మీ మొదలు వాక్యములను కలిపిన ఎడల సబ్జెక్టు ముందున్న యాక్సిలరీ వర్బును తిరిగి సబ్జెక్టు తర్వాత ఉంచవలను. వాక్యం చివరిన క్వశ్చన్ మార్కును ఉంచవలసిన పని లేదు. ఇటువంటి ప్రశ్నలనే ఇండైరెక్ట్ క్వశ్చన్ అంటే వాక్యం చివర క్వశ్చన్ మార్కును ఉంచవలసిన పని లేనివి ఇండైరెక్ట్ క్వశ్చన్. వాక్యం చివర క్వశ్చన్ మార్కు ఉంచవలసిన పని లేనటువంటివి యాక్సిలరీ వర్బ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉదాహరణకు వచ్చేసి వేర్ ఆర్ దే లివింగ్, ఐ వాంట్ టు నో వేర్ దే ఆర్ లివింగ్. ఐ వాంట్ డైరెక్ట్ క్వశ్చన్ వేర్ ఆర్ దే లివింగ్, వేర్ ఆర్ దే లివింగ్ అనేది వేర్ ఆర్ దే లివింగ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్. వేర్ ఆర్ దే లివింగ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అనేది వేర్ ఆర్ దే లివింగ్. ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటి ఐ వాంట్ టు నో వేర్ దే ఆర్ లివింగ్. I want to they. I want to they to know. I want to know. I want to know where they are living. Where they are living. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. ఐడిక్యూ ఇది డీక్యూ. డైరెక్ట్ క్వశ్చన్ వేర్ ఆర్ దే లివింగ్ అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఐ వాంట్ టు నో వేర్ దే ఆర్ లివింగ్ అనేది క్వశ్చన్ మార్క్ లేకుండానే క్వశ్చన్ లాగా ఉంటుంది. క్వశ్చన్ మార్క్ పెట్టకుండానే క్వశ్చన్ లాగా ఉంటుంది ఇండైరెక్ట్ క్వశ్చన్. ఐ వాంట్ టు నో వేర్ దే లివింగ్. నాకు తెలుసు. అదేవిధంగా వాట్ డిడ్ హ్యాపెన్ అనేది రాంగ్. వాట్ డిడ్ హ్యాపెన్ అనేది తప్పు. క్వశ్చన్లో వాట్ డిడ్ హ్యాపెన్ ఈ వాట్ డిడ్ హ్యాపెన్ అనేది ఈ సెంటెన్సు కరెక్టా తప్ప? వాట్ డిడ్ హ్యాపెన్ అనేది తప్ప కరెక్ట్ అంటే తప్పు, రాంగు. వాట్ డిడ్ హ్యాపెన్ అనేది తప్పు. వాట్ హ్యాపెన్ అని రాయాలి. ఇది వాట్ డిడ్ హ్యాపెన్ అనేది రాయడం తప్పు. అప్పుడు వాట్ హ్యాపెండ్ ఏమి జరిగింది. వాట్ డిడ్ అనేది పెట్టడం తప్పు. ఇక్కడ డీ ఫామ్ లేకపోవడం తప్పు. కాబట్టి వాట్ హ్యాపెండ్ అని రాయాలి కానీ వాట్ డిడ్ హ్యాపెన్ అనేది రాయకూడదు. అదేవిధంగా నెంబర్ 2 వచ్చేసి డూ యూ వాంట్ టు స్పీక్ టు హూమ్ లేదా డూ యూ థింక్ వాట్. డూ యూ థింక్ వాట్ Do you think what? Do you think want? No, too low. Do you think want? Do you think want అనేది కరెక్టా? Do you think want అనేది కరెక్టా? Do you think want అనేది కరెక్టా? కాదు. డూ యూ థింక్ వాంట్ అనేది కరెక్ట్ కాదు. కానీ కరెక్ట్ ఏంది? వాట్ డూ యూ థింక్ అనాలి. డూ యూ థింక్ అనేది రాంగు. డూ యూ థింక్ అనేది రాంగు. ఏడేరా ఆన్సరు వాట్ డూ యూ థింక్ వాంట్ అంటే నువ్వేమో క్వశ్చన్ మార్క్ ఇది వాట్ ముందు రావాలి.
తర్వాత నెక్స్ట్ పక్కన వాట్ తర్వాత డూ వస్తే అది క్వశ్చన్ పూర్ణార్థం ఉంటుంది. కాబట్టి డూ యూ థింక్ వాంట్ అనేది తప్పు, రాంగు. అదేవిధంగా ఏం రాయాలి? వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్ అనాలి. ఈ వాట్ ముందు రావాలి. వాట్ డూ యూ థింక్ అనేది కరెక్టు. మనం డూ యూ థింక్ వాంట్ అనేది క్వశ్చన్ వరుస క్రమంలో లేదు కాబట్టి ఇది వాంట్ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్ అనేది కరెక్టు. వాట్ డూ యూ థింక్ అనేది కరెక్టు. డూ అనేది వాట్ లేకుండా డూతో ప్రారంభమయ్యేది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు, ఇది రైట్, ఇది రాంగ్. నంబర్ 3లో వాట్ డూ యూ థింక్ అనేది కరెక్టు. తర్వాత నోట్ 3లో చూద్దాం. నోట్ 3, నోట్ 4 ఇచ్చాడు. డూ యూ లైక్ స్వీట్స్, డూ యూ లైక్ స్వీట్స్, డస్ యువర్ బ్రదర్స్ స్మోక్, ఇలాంటివన్నీ కూడా నోట్ 4లో కరెక్ట్గా ఉంటాయి. అదేవిధంగా ఏదైనా ప్రశ్నకు అవునని సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఎస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ యాక్సిలరీ వెర్బ్ రూపాన్ని కాదని చెప్పాలనుకున్నప్పుడు నో ప్లస్ సబ్జెక్టు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ యాక్సిలరీ వెర్బ్ ప్లస్ నాట్ రూపాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రశ్నకి అవునని సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఎస్ సబ్జెక్ట్ ప్లస్ ఎస్ అవునని చెప్పేటప్పుడు ఎస్ సబ్జెక్ట్ ప్లస్ ఎస్ ప్లస్ సబ్జెక్ట్ యాక్సిలరీ వెర్బ్ ఏవి, యాక్సిలరీ వెర్బ్ అంటే ఏవి ప్లస్ ఎస్ సబ్జెక్టు యాక్సిలరీ వెర్బ్, ఎస్ సబ్జెక్టు యాక్సిలరీ వెర్బ్. అదే నో అని చెప్పాలనుకున్నప్పుడు నో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నో అని చెప్పాలన్నప్పుడు నో యాక్సిలరీ నో ప్లస్ నాట్ యాక్సిలరీ వెర్బ్ సబ్జెక్టు యాక్సిలరీ వెర్బ్ నో సబ్జెక్ట్ యాక్సిలరీ వెర్బ్ ప్లస్ నాట్ ఈ యొక్క రూపాన్ని పెడితే మనకి నో అని చెప్పినప్పుడు సెంటెన్స్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎస్ అన్నప్పుడు సబ్జెక్ట్ ఇంతవరకు రావాలి, నో అన్నప్పుడు సబ్జెక్ట్ ఈ విధంగా రావాలి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.